రాష్ట్రంలో యూరియా కొరతపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యూరియా కొరత తీర్చిన వారికే తమ మద్దతుంటుందని బీఆర్ఎస్ అంటే, కేంద్రం యూరియా సరఫరా చేసిన పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. అయితే ప్రతిపక్షాలకి ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతోంది. మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. మీరు ఒక పదవిలో ఉన్నారు, వచ్చిన 3 నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు. నేను లెక్కలు సహాయిస్తున్నా, మీరు వెళ్ళి నడ్డా గారిని అడగండి. ఇందుట్లో ఏ ఒక్క తప్పున్నా అది మీరు ఏ రకంగా సవరించుకోగలుగుతారో చెప్పండి. రామచంద్రరావు అంటే నాకు కొంచెం అభిమానం, సౌమ్యుడని. కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన 3 రోజులలోనే అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు. ఏ ఫర్టిలైజర్ షాప్స్లో కూడా యూరియా కొరత ఉన్నది అని ఎవరు చెప్పట్లే. లేదు, దయచేసి మనం రైతాంగం కోసము, రైతాంగ సంక్షేమం కోసము వాస్తవాలు మాట్లాడి వాళ్ళని భయభ్రాంతులు ఆవేదన గురి చేయకండి. నరేంద్ర మోదీ గారు ఉన్న ప్రభుత్వంలో రైతుకు నష్టం జరగదు, కష్టం జరగదు, రైతుకు మంచి జరుగుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెప్టెంబర్ 9 లోపల రాష్ట్రానికి సరిపడా, ఇవాళ మాటిస్తున్నాను, రాష్ట్రానికి సరిపడా యూరియా, ఓకే, 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా అవసరం మనకి. ఎవరు ఇస్తాను స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. చలో, రాష్ట్ర రైతుల తరఫున మాకు 4 ఓట్లున్నాయి పోయి, ఎవరు ఇస్తా అని చెప్తే 2 లక్షల టన్నుల ఎరువు ఎవరు ఇస్తాము అని స్పష్టంగా ప్రకటిస్తే, మోడీ గారన్న ప్రకటించాలా, రాహుల్ గాంధీ గారన్న ప్రకటించాలి.